జీవం కలిగిన మన దేవుడైన యెహోవా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను మా ప్రభువా, నీ అత్యంత కృపను బట్టి నీ నామం పెట్టబడిన నీ బిడ్డలము, నీ రక్తములో కడగబడిన నీ బిడ్డలము 2025వ సంవత్సరము కూడా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగించుకునే రోజు వరకు మమ్మలను సజీవులుగా కాచి కాపాడినందుకు మా ప్రాణాత్మ శరీరములు మీకు సమర్పించుకుంటూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ఆద్యంతములు ఆత్మదేవ మీకు సమర్పించుకుంటున్నాం. యేసయ్య నామానికి ఘనత కలిగినట్లుగా జరిగించుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. Praise the Lord. Hallelujah.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా సంతోషకాలము సర్వ సంపదలకు ఆధారము సంతోషకాలము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి ఆచించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా సంతోషకాలము సర్వ సంపదలకు ఆధారము సంతోషకాలము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధనకు ముందు కొద్ది మాటలు మార్కు సువార్త 15వ అధ్యాయము ఒక మాట తీయండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపై ఉంచిరి. మరియు కుడి వైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళుచున్న వారు హేళనగా తమ తలలు ఊపుతూ, ఆహా,
దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. నన్ను చూచిన వాడు పరలోకములో ఉన్న నా తండ్రిని చూచాడు అని చెప్పేవే. నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని చెప్పావే. అబ్రాహాము కన్నా ముందు ఉన్నవాడనని చెప్పావే. ఇప్పుడేంటి 3 మేకులతో కొట్టించుకొని అబ్బా ఏం చెప్పావు కబుర్లు. నువ్వే దేవుడవైతే దిగిరా. 3 రోజులు 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో మరలా నేను తిరిగి దాన్ని కడతానన్నావే. ముందు నువ్వు దిగవయ్యా అని యేసయ్యను హేళన చేశారు. యేసయ్యకి కుడి పక్క ఎడం పక్క ఉన్నది ఎవరని చదివించాను? బందిపోటు దొంగలు. వాళ్ళు కాదు, అసలైన బందిపోటు దొంగలు మనమే. ఆయన చిత్తము నెరవేర్చని వారు, ఆయనంటే భయం లేని వారు, ఆయన సన్నిధికి రాని వారు, నిత్యము సంపాదనే ధ్యేయంగా బ్రతికేవారు చివరికి నరకములో పడిపోయేవారు. వాళ్ళే బందిపోటు దొంగలు. ఆ బందిపోటు దొంగలలో కుడివైపున ఉన్నవాడు నిజంగా ఈయన ప్రభు అని ఎరిగి ఉన్నాడు, నిజంగా ఈయన దేవుడని ఎరిగి ఉన్నాడు. కాబట్టి చివరి క్షణములో పశ్చాత్తాపడి ఆయనను పూర్ణ హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, అయ్యా యేసయ్యా, నేడు నీవు నీ రాజ్యములకు వెళ్ళినప్పుడు దయతో నన్ను కూడా జ్ఞాపకం కనికర స్వరూపుడైన ప్రభు, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. అలా పశ్చాత్తాపముతో మనము కూడా ప్రభువుని అడిగితే ఎంత పాపి అయినా దేవుడు క్షమించగలడు. దేవుడు ఆయన నిత్య రాజ్యములకు మనం చేర్చగలడు.
12 మంది శిష్యులతో మరలా పరలోకమందు నేను మిమ్మలను చూచు పర్యంతరము ఈ ద్రాక్షారసము ఈ రొట్టె నేను ముట్టను అని ప్రభు వారితో చెప్పిన తర్వాత తిన్నారు, తాగారు. అందరు కలిసి గెస్సెమనే వనం, గెస్సెమనే వనములోకి వెళ్ళారు. ఎన్ని వందల కోట్ల మంది, వేల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరు ఏ ఒక్కడు కూడా పాపము లేనివాడు లేడు. ప్రతి వాడు కూడా పాపమే. మనందరి పాపములు, మనందరి శాపములు ఆయన మీద మోపుకొని ఆయన పాపము లేనివాడైన మన కొరకు పాపి అయ్యాను. అందుకని అక్కడికి గెస్సెమనే వనములో ఉండగా కత్తులతోనూ గుదియలతోనూ ఒక హంతకుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, బంట్రౌతులు ఒక దొమ్మిగా తోటలోనికి వచ్చి బంధించారు ప్రభువుని. అక్కడే రక్త చెమటగా మారి రక్తపు బొట్టులు తండ్రి నీ చిత్తమైతే ఇది భరించలేకపోతున్నాను, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏమిటా గిన్నె? ద్రాక్షారసం కాదు, మన పాపాలు, మన శాపాలు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రాత్రి 8 గంటల టైంలో గెస్సెమనే వనములో ఉన్న అతన్ని ఉదయము 8 గంటలలోపు 12 సార్లు పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, మరి అన్న దగ్గరికి, కయపా దగ్గరికి తిప్పి ఎక్కడ చూసినా ఆయనలో దోషం ఏం కనపట్లా. నిన్న మట్లాదివారం, పోయిన ఆదివారం చెప్పుకున్నాం. యెరూషలేము నుండి వచ్చారు. ముందు ఒక గుంపు, వెనక నుండి ఒక గుంపు. హోసన్నా, జయము, దావీదు కుమారుడా నీకు జయం, ప్రభు పేరట వచ్చువాడా శుచినందునుగా కానీ కేకలు వేసినాళ్ళు. ఈ జనమే మళ్ళీ ఇక్కడికి వచ్చి సిలువ వేయి. అప్పుడేమో హోసన్నా, జయమో, బట్టలు కూడా వేశారు దాని మీద. గాడిదను సైతం కింద నడవలేమివ్వలేదు. అంతా చేసి బరబ్బ అనే ఒక పనికిమాలినోడు ఉన్నాడు, దొంగ. పస్కా పండుగ రోజు మనకు ఒక ఆనవాయితీ ఉంది కదా, క్రీస్తు అనబడిన యూదుల రాజుని వదిలిపెడదామా, హంతకుడైన బరబ్బాను వదిలిపెడదామంటే ఏకకంఠముతో కేకలు వేశారు, బరబ్బాని విడుదల చేయి. మరి యేసు సిలువ వేయండి. మహాకాశములు పట్టజాలని వాడే రక్తపు ముద్దయ్యాడు. కలుగునగా కంటే సముద్రములు, పర్వతములు, సర్వలోకము మాటకే కలిగినాయి. ఆయన ఇప్పుడు దీనుడై 7 అంగుళాల మేకు ఒక చేతిలో కింద పడుకోబెట్టి, ఆయనను సిలువ వేసిన విధం చెప్తున్నాను, నా వైపు చూడండి, పరధ్యానంగా ఉండకూడదు. ఒక పచ్చి మ్రాను, పెద్ద సిలువ, దాని బరువు 80 కేజీలు. పచ్చిది, ఎండదైతే కొంచెం తేలిగ్గా ఉంటుంది. పచ్చి మ్రాను చాలా బరువు, దొంగ, అడ్డము నిలువు దాని మీద యేసుని పడుకోబెట్టారు. మొట్టమొదట సమాధి చేసిన విధం చెప్తున్నా. పడుకోబెట్టి పెద్ద సుత్తి తీసుకొని చేతిలో గుండా చెక్క ఈ చివరికి దిగాలంటే సమ్మెట, సుత్తె కూడా కాదు, రాళ్ళు పగలగొడతారు చూడండి ఇల్లు కట్టేటప్పుడు, అట్లా ఒక్క దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూడండి, అలాగా దిగిపోయింది. అలాగా మరొక చేయి దిగిపోయింది. ఈసారి కాలు మీద కాలు ఉంటుంది, నిలువుగా కాదు, మోకాలు వంచి 2 కలిపి ఇట్లా పెట్టి 11 అంగుళాల పొడవు కలిగిన
బలమైన మేకు. 2 దెబ్బలకు 2 కాళ్ళలో గుండా ఆ పెద్ద దొంగలో గుండా దిగిపోయేటట్టు అల్లడిల్లిపోయాడు యేసయ్య. సైనికులు రాను వారు ఎంత ఎత్తు గొయ్యి దొవ్వారు. లేవనెత్తి ఆ గోతిలో ఒక్కసారి అక్కడ దిగేశారు. సిలువ కదిలిపోయి ఉంటాయి. ఎంత ఊచుకున్నాడమ్మా. ఒక్కటే ఒక్క కారణము, నీవు నేను ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని. ఎంత తీపులో అంగుళన్నర మేకులతో తిప్పిన తీగను చుట్టి ముళ్ళ కిరీటము గుచ్చారు. 39 కొరడా దెబ్బలు చీల్చి వేస్తే లోపల ఎముకలు కనపడుతూ అక్కడక్కడ ఈగలు వచ్చి వాలి తోలడానికి కూడా చేతులు లేక తోలేవాడు ఒక సైనికుడు కూడా పట్టనకుండా ఉంటే ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 7 మాటలు మాట్లాడేవాళ్ళు మాట్లాడాలని మనం చేస్తాం. ఇది చాలదు అని ఒకడు వచ్చి వీడు చావట్లేదేంటి, చచ్చాడా బతికాడా, ఒక్కసారి బల్లెపుతో పక్కలో పొడిస్తే ఏమొచ్చిందని వ్రాయబడింది, నీరు కొంచెం రక్తం. అయిపోయింది. నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసం కార్చాడు. ప్రాణం విడిచినప్పుడు దేవుడి కదా దానికి భయం వేసింది. దెబ్బకి సూర్యుడు దాక్కున్నాడట. చీకటి పడిపోయింది. పీడలను క్షమించు తండ్రి, పీడలను క్షమించు తండ్రి, నిన్ను చంపు కోరితి నిన్ను చంపు ప్రభువైన యేసయ్య సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేసి ప్రభువే తన తండ్రి అయిన మన దేవుడైన యెహోవా తండ్రి దగ్గర మొట్టమొదట ప్రార్థనా విజ్ఞాపనతో కూడిన క్షమాగుణంతో కూడిన మాటగా ప్రభు పలుకుతున్నాడు. అంటే సిలువలో ప్రభు ఎంతటి త్యాగముతో ఉన్నాడో, ఆయన రక్తచిత్తుడై ఉంటూ కూడా, ఆయన రక్తధారలతో ఉంటూ కూడా ప్రభు అందరిని చూసి, ఎవరెవరున్నారు అక్కడ, చాలా సమూహం ఉన్నారు.
కింద వచనంలో చూస్తే అక్కడ ఆయన వస్త్రములను చీట్లు వేసుకొని పంచుకునే వాళ్ళు ఒక మూక ఉన్నారు, ఆయనను హేళన చేసి అపహసించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆయనను చూస్తూ నిలబడి చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యేసయ్యని సిలువ వేస్తూ ఉంటే ఒక ఆనందంతో చూసే జనులు కూడా ఉన్నారు, ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుంటుంటే చూస్తూ ఆయన వస్త్రాలు పంచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆయనను చూసి అలాంటి స్థితిలో ఉన్న యేసయ్యని చూసి అపహసించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసయ్య అక్కడ ఎవరిని చూసినా కానీ ఆయనలో ఒకటే తలంపు కలిగి ఉన్నాడు. ఏంటంటే వీళ్ళంతా ఒక మూకకు సంబంధించిన జనము, వీళ్ళకి నిజముగా నా గురించి, నా మార్గం గురించి, నేను చేస్తున్న ప్రాణత్యాగం గురించి వీరు ఎరుగరు. కనుక వీళ్ళకి అసలు తెలియటం లేదు. ఏ స్థితిలో ఉన్నారు అంటే ఈ లోకములో వాళ్ళు ఉన్న స్థితి మనమే అటువంటి వారం కూడా. ఈ లోకంలో ఉన్న ఆ స్థితి, ఆ క్షణంలో ఉన్న జనులందరూ కూడా ఏ స్థితిలో కలిగి ఉన్నారంటే వారి యొక్క మనోనేత్రములు మూయబడిన స్థితిలో ఉన్నారు. కనుకనే యేసయ్య అంతటి మన పాపముల కొరకు భరిస్తూ త్యాగము ఆయన రక్తధారలు కారుస్తున్నా కానీ వారికి ఏం తెలియట్లేదు, యేసయ్య అంటే ఎవరో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అటువంటి దీనహీన స్థితిలో ఉన్న యేసయ్య అటువంటి మూర్ఖపు జనముతోనూ వక్ర జనముతో కూడి హేళన చేస్తున్న జనులను చూచి కూడా ప్రభు ఒకటే అంటున్నాడు, తండ్రి అని తండ్రిని సంబోధిస్తూ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటూ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, కనుక వీరిని క్షమించు. మనము కూడా ఏం చేస్తామో ఒక్కొక్క దినాల్లో తెలియదు. మనం ఇంత రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు బాప్తిసం కలిగి ఉన్న మనము కూడా ఒకానొక క్షణంలో ఒక్కొక్క దినంలో ఏం చేస్తామో మనం కూడా తెలియదు. మనం చేసేదే మనకు తెలియదు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు అనమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. తండ్రినే ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే ఒక మాట చూద్దాము. మరి కీర్తనలు రాసిన గ్రంథం 130వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనము జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాగుణం ఉంది, క్షమా హృదయం ఉంది, క్షమించే గుణం ఉంది. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. అంటే ప్రభు అయిన యేసయ్య తండ్రిని సంబోధిస్తూ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ తండ్రితో అంటున్నాడు. ఎందుకు తండ్రినే సంబోధిస్తున్నాడు? తండ్రి దగ్గర క్షమాగుణం ఉందంట. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడంట. కాబట్టి ప్రతి విషయంలో ఎటువంటి వారినైనా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. అది మనము నేటి దినాన ఇలాగూ సమకూర్చబట్టానికి కూడా ఒకానొక దినమైన దూరస్తులుగా ఉన్న మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కడుగబట్టును బట్టి, ఆయన మనల్ని క్షమించటను బట్టి ఈ దినాన మనం కూడా ఇక్కడ ఉండగలిగాము. తండ్రి దగ్గర ఏముందంట? క్షమా హృదయం ఉందంట. ఆయన క్షమించే హృదయం కలిగిన వాడు. కాబట్టి మనము కూడా ఒకరినొకరు క్షమించుకునే మనసు కలిగిన వారముగా ఉండాలని ప్రభు మొదటగానే కొలస్సీ పత్రికలు కూడా చెప్తున్నాడు. అంటే మనము ఎవరిని క్షమించాలి, ఎన్ని మార్లు క్షమించాలి, ఎలా క్షమించాలి అని మనం అనుకుంటాము. మత్తయి సువార్తలో అంటున్నాడు కదా, మీరు 77,000 మార్లు క్షమించుకోవాలి. ఎప్పుడు బ్రతికినంత కాలము మనము క్షమించుకుంటూనే ఉండాలి. ఎందుకు అంటే యేసయ్య కూడా మనల్ని అలాగే క్షమిస్తున్నాడు. ఆయన మనము ప్రతి క్షణము ప్రతి అణువున దేవునికి మనము దుఃఖకరముగా, ఆయాసకరముగా, వేదనకరముగా ఆయన సిలువ వేయబడిన గాయములు రేపేవారముగా ఉంటూనే ఉన్నాము. ఆయనను మన ప్రభు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన క్షమిస్తూ ఉన్నాడు కనుకనే మనము నేటి దినాన క్షమించబడిన వారమే ఆయన సన్నిధిలో ఉన్నాము. కాబట్టి మనము కూడా ఇతరులు క్షమించే వారముగా ఉండాలంట. యేసయ్య సిలువలో ఎవరిని క్షమించాడు అంటే అనేకమైన విపత్తులు కలిగిన మనుషులను, అనేకమైన మనస్సాక్ష్యం లేని మనుషులను కూడా క్షమించాడు. ఆ మనస్సాక్షి కలిగిన మనుషులమే మనము కూడా అయి ఉన్నాము. కాబట్టి ప్రభు మనల్ని ఆయన తను తండ్రితో ఎలాగూ సంబోధించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు ఎలాగో వేడుకున్నాడో మనము కూడా ఆయన పాదముల చెంత ప్రతిదినము, అయ్యా నేను చేసిన నా ప్రతి పాపములను క్షమించు అన్నాడు. మొదట మనము క్షమింపబడిన వారమైతేనే ఇతరులను మనము క్షమించే వారముగా ఉంటాం అన్నమాట. అందుకే అంటున్నాడు కదా, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడే ఎదుటి
ఎదుటివాని కంట్లో నలక నీకు తేటగా కనపడుతుంది అంటాడు. మొదట మనం ఏం చేయాలా? మనము క్షమింపబడిన వారం ఉండాలి. ఆ క్షమాపణ మనం ఇతరులకు క్షమించాలి అంటే నీ పాపం మన పాపములను మన అతిక్రమములను మన యేసయ్య దగ్గర మనము ఒప్పుకొని క్షమింపబడిన వారముగా ఉండాలి. అలా రోజు విసిగిస్తూనే ఉన్నాం ప్రభుని, ప్రతి క్షణము విసిగిస్తూనే ఉన్నాము. అయినా ప్రభు విసుగు చెందక ఆయన క్షమాహృదయుడు కలవాడు కాబట్టి మనలను క్షమిస్తూనే ఉన్నాడు. మనము కూడా అనేక విషయాల్లో క్షమాగుణము కలిగిన వారముగా ఉండాలి అని ప్రభు మనకు మాదిరి చూపిస్తున్నాడు అనమాట. మనము మాదిరిగా నడుచుకోవాలనే ప్రభు మనకు మాదిరి. ఏదైనా ప్రభు చెప్పి చేయకుండా లేడు, ఆయన చెప్పింది చేయకుండా మానను లేదు, కానీ ఆయన చెప్పింది ప్రతిదీ చేస్తూనే ఉన్నాడు. అలాగూ చేస్తున్నాడు కనుక మనము కూడా నడుచుకోవాలని ఒక మాదిరి ప్రభు మనకు ఉంచాడు అనమాట. కాబట్టి మనము క్షమించే వారముగా ఉండాలి. మనము క్షమించే వారముగా ఉండాలి అంటే ప్రభు అయిన యేసయ్య వాక్యము ద్వారానే మనము ఉదకమనే స్నానం చేత శుద్ధి చేయబడిన వారముగా ఉండాలి. ఆయన యొక్క వాక్యము మనలో లేకపోతే, ఆయన వాక్యమే మనం అవలంబించుకోకపోతే, ఆయన వాక్యము చేత మనం నడవడకపోతే ఏ క్షణములో కూడా ఏ పక్షాన కూడా మనము ఎవరిని కూడా క్షమించలేము. కానీ అదే తలంపు యేసయ్యకి లేదు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించాడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన ఎంతటి ఘోర పాపిని క్షమించటకు, అంతటి ప్రాణత్యాగము చేయటకు ఒకటే కారణం, ఆయన కనికరా స్వరూపుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి దయ కలిగిన దేవుడు. కనుకనే ప్రేమతోనూ జాలితోనూ దయతోనూ కరుణతోనూ కనికరముతోనూ మాత్రమే ఆయన తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. తండ్రి తనకు ఏది చెప్పాడో అది చేటుకు ఇష్టపడి వచ్చాడు. అది నీవు నేను ఎలాంటి వారమైనా, మనము ఎంతటి ఘోర స్థితిలో ఉన్నా తండ్రి యొక్క మాటకు, తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయుడై సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన కల్వరిలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన కల్వరిలో తన యవన రక్తం అంతా చిందించాడు. ఆ యవన రక్తంలో మనము కడగబడిన వారమైతేనే పాప క్షమాపణ మనకు కలుగుతుంది. ఆ యవన రక్తంలో మనల్ని మనము పాపములు ఒప్పుకున్నట్టును బట్టే పాప క్షమాపణ మనకు కూడా కలుగుతుంది అన్నమాట. మరి పక్షవాయువు గలవాణిని మోసుకొని వచ్చారు నలుగురు. వచ్చినప్పుడు నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు వారి విశ్వాసమును బట్టే దేవుడు స్వస్థపరిచాడని ఒక మాట ఉంది. అయితే స్వస్థతకు ముందు ప్రభువు ఒక మాట అన్నాడు ఆ వ్యక్తితో, వీని పాపములు క్షమించబడినవి అని. అంటే పాపములకు రోగమునకు ఉన్న బంధం ఏమిటి అని అంటే, ఆ పాపమునకు రోగమునకు ఉన్న బంధం ఒకటే. ఈ పాపం అనే బంధకములతో ఆ రోగం అనే వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ రోగము స్వస్థత పడేదానికన్నా ముందు ఈ పాపములు క్షమించబడితేనే ఆ రోగము స్వస్థత పడుతుంది. అందుకే ప్రభు అయిన యేసయ్య ఆ మాట అన్నాడు ఆ వ్యక్తితో, నీ పాపములు క్షమింపబడినవి అని. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇది, మేము తీసుకొచ్చింది పక్షవాయుతో ఉన్నవాడిని, ఇతడు అసలు లేవలేడు, నడవలేడు, ఇతన్ని మంచంలో మేము మోసుకొని వచ్చాము, వీడు మరి ఈయన ఏదో స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని మేము ఈయన దగ్గరికి తీసుకొస్తే ఈయనేంటి నీ పాపములు క్షమించబడినవి అని అంటున్నాడు అని అనుకుంటున్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, పాపముల వలన వచ్చు జీతం మరణము. అతను మరణాశ్రయమునకు సిద్ధపడుతున్నాడు. ఇది దేనివల్ల వచ్చింది? ఈ పాపము వలన వచ్చింది. ఏ పాపము వలన వచ్చింది? ఇతను ఇంతగా బంధించబడుటకు, పక్షవాయుతో ఉండటకు, మంచములో ఉండటకు గల కారణం ఏమిటాయంటే పాపం అనే కట్లతో బంధింపబడిన వాడుగా ఉన్నాడు. ముందు ఆ కట్లు విప్పాలి అంటే ఏమవ్వాలి? క్షమాగుణము కావాలి. అక్కడ క్షమించబడాలి అంటే ఏం కావాలి? తన పాపములు ఒప్పుకోలు జరగాలి. పాపమును గురించి ఒప్పుకోలు జరగాలి అంటే యేసయ్య మాత్రమే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని లేఖనములు చెప్పుచున్నవి. కాబట్టి ఆ పాపములు క్షమింపబడాలి అంటే మొదట దేవునికే అధికారం ఉంది. అందుకే ఆయనే చెప్పాడు, నీ పాపములు క్షమింపబడినవి అని. అంటే పాపముల నుంచి ఎప్పుడైతే క్షమాపణ కలిగిందో వెంటనే స్వస్థత కూడా శీఘ్రముగా తనకు లభించిందనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దామా. ఎపఫ్రా అంటే దేవునికి ఇష్టమైన వాడు. ఎపఫ్రా అంటే ఒక దైవ సేవకుడు అనమాట. ఆయనగా ఏది మనకు మాదిరి నేర్పుతున్నాడు. మాదిరి సేవకులు, ప్రవక్తలు, బైబిల్లో లేఖనాలు ఎత్తిపెట్టిన వారు అందరూ మాదిరి నేర్పారు. ఆ మాదిరి ఎక్కడ నుంచి నేర్చుకున్నారంటే ప్రభువుని యేసయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తిమోతి లాంటి వారు ఎక్కడ నేర్చుకున్నారంటే ప్రభువుని యేసయ్యని బట్టి. అపోస్తలుడైన పౌలు ఏ మాదిరి నేర్చుకున్నాడంటే ప్రభువుని యేసయ్యని బట్టి. ఏ మాదిరి నేర్చుకున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము మేలు. అంటే ఏమేమి లాభం పొందుకుంటాడు అంటే ఆయన జీవించిన
కాలంలో కంటే కూడా, ఆయన జీవించిన దినాలు కంటే కూడా, ఆయన జరిగిపోయిన దినముల కంటే కూడా తన ముందున్న జరగవలసిన దినములు మేలుకరముగా ఉన్నవి అని చెప్పేసి నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న దానిని బట్టి, యేసయ్యని బట్టి ఏది నేర్చుకున్నాడో, ఏది మాదిరి కలిగి ఉన్నాడో, ఆ మాదిరిని బట్టి సర్వజనులమైన మనకు కూడా ఒక మాదిరి చెప్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. ఏమి అంతకుముందు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు? క్రీస్తుని పోలేమన్నా నడుచుకున్నాడా? లేదు, క్రీస్తుకు విరోధముగా నడుచుకున్నాడు. అంత మాత్రాన ప్రభువైన యేసయ్య ఆయన్ని వదిలిపెట్టాడా? ఎప్పుడు వదల. కారణం ఏమిటి? ఆయన పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎప్పుడైతే క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఎరిగి ఆయన పాపములు ఒప్పుకున్నాడో, ఆ క్షణము నుండి ఆయన శిష్యుడుగాను, ఆయన దాసుడుగాను, ఆయన పరిచారకుడుగాను, ఆయనకు స్వార్థికుడుగాను మారిపోయాడు. కారణం అలా మార్చటానికి కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య దగ్గర ఆయన పాపములను ఒప్పుకొని క్షమాగుణము పొందుకున్నవాడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో దేవునికి ఇష్టలుగా మాదిరిగా మనం ఉండాలి. మనము కూడా ఒకానొక దినమున వెర్రివారమే, కానీ దేవుని ఉచితమైన కృపచేత నేటి దినాన ఇక్కడ మనము ఒక జ్ఞానము, చిన్నపాటి జ్ఞానం, ప్రభు ఇచ్చిన జ్ఞానముతో ఇక్కడ సమకూర్చబడ్డాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నట్టుకు ఇక్కడ మనము ఈ షిలోహ్ చర్చ్ మినిస్ట్రీస్లో సమకూర్చబడ్డాము. ఎక్కడో విత్తవలసిన విత్తనమును దేవుడు తీసుకొచ్చి ఫలభరితమైన భూమిలో నాటాడు. కాబట్టి మనం ఇక్కడ ఏమై ఉండాలి? ఫలించాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించాలంటే మొదట నువ్వు నేను క్షమింపబడాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే యేసయ్య దగ్గర మాత్రమే క్షమాగుణం దొరుకుతుంది. మనుషులు ఇప్పుడు క్షమించినా మరొకసారి మళ్ళా తప్పకుండా ఏదో ఒక విషయంలో దూషిస్తారు. కాబట్టి మనం క్షమించే వారముగా ఉండాలి. ఇంకా సిలువ వేసే వారముగా, గాయాలు రేపే వారముగా ఉండకూడదని దేవుని యొక్క సముఖంలో మరి దేవుని వాక్యం ద్వారా మాట్లాడుకున్నాం. కాబట్టి క్షమించే మనసు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు పదే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. దేవుడు మరి కొద్ది వాక్యమును ఆయన వినికిడిలో దీవించును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేరము చేయకుండానే నేరస్తులలో ఒకనిగా సిలువ వేయబడి ఉన్నారు. అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని వారు నేరం చేసిన వారు. యేసయ్య అయితే ఏ నేరము చేయలేదు. మన కోసము తను నేరస్తుడుగా సిలువలో బలియాగం అయ్యాడు. అయితే అక్కడ అధికారులు, పెద్దలు ఏమని చెప్తున్నారంటే, ఈయన యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు, అందువల్ల ఇతన్ని సిలువ వేద్దాము, కైసరుకు పన్నియొద్దు అని చెప్తున్నాడు. మరలా గలిలయ దేశం నుండి ఆ యొక్క ప్రదేశం అంతటా దేవుని సువార్త చెప్తున్నాడు, ప్రజలందరికీ సువార్త చెప్తున్నాడు అనే ఉద్దేశంతో ఇతన్ని సిలువ వేద్దాం, నేరము మోపుదాం అని చెప్పేసి యేసు ప్రభు వారిని సిలువకి అప్పచెప్తారు. అయితే ఆ యొక్క కుడివైపున ఒక దొంగ, ఎడంవైపున ఒక దొంగ ఉంటూ యేసుప్రభు వారు సిలువలో 39 కొరడా దెబ్బలతో కొట్టబడి, శరీరం అంతయు చీల్చబడి, తలకు ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు కొట్టబడి, మరియు కాళ్ళకు మేకు కొట్టబడి ఉంటూ యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ, ఒకసారి మనం ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అలా వేలాడుతూ ఉంటూ ప్రభు ఆ యొక్క సిలువలో ఉన్న రెండవ దొంగని చూసి ఆ యొక్క సందర్భంలో చెప్పుచున్న మాట అనమాట, నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు అనేసి చెప్పుచున్న మాట. అక్కడ మనం చూసినట్లయితే
35వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనంలో, ప్రజలు అక్కడ నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనమని అపహసిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఆ అధికారులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అపహసిస్తున్నారు. నువ్వు రక్షకుడు కదా, నువ్వు అందరినీ రక్షించావు కదా, చాలామంది బంధింపబడిన వారిని, చనిపోయిన లాజర్ను, చాలామందిని రక్షించావు కదా, నువ్వు ఎంతోమందికి స్వస్థత ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో అని అక్కడ ఉన్నటువంటి అధికారులు అపహసిస్తున్నారు. అలాగే ఇంకొక కింద భాగం చూసినట్లయితే సైనికులు కూడా అదే పని చేస్తున్నారు. 36వ వచనం సైనికులు అని ఉంటుంది. 37వ వచనంలో చూద్దాము. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకొనిమని ఆయనను అపహసించరి. వీళ్ళు సైనికులు ఏం చేస్తున్నారు? నువ్వు రాజు కదా, నువ్వు రక్షించుకో, సిలువ మీద నుంచి దిగు అనేసి అపహసిస్తున్నారు సైనికులు కూడా. యేసయ్య తాను అంత సిలువ శిక్షణ అనుభవిస్తూ కూడా ఒక బందిపోటు దొంగకి విడుదలని కలగజేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. వీడు ఇతరులను రక్షించును, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారునని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే చేశారు. అయితే 3 దినాల్లో దేవాలయం పడగొట్టి మరలా కడతానని చెప్పింది సందర్భాన్ని వీళ్ళ అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా అతన్ని యేసుప్రభు వారిని అపహసిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దొంగలు కూడా, బందిపోటు దొంగలు కూడా అదే పని చేస్తారు. అయితే వాళ్ళు ఇంకొక మాట కూడా అంటారు, నువ్వు యేసుప్రభువు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, అసలు నువ్వు దేవునికి ఇష్టమైతే నిన్ను ఇప్పుడు సిలువ నుంచి తప్పిస్తాడు, నువ్వు సిలువ మీద నుంచి దిగు, ఇప్పుడు నువ్వు దిగితే నువ్వు నిజమైన రక్షకుడువు, నువ్వు నిజమైన దేవుడువు, నువ్వు నిజమైన మనిషి కుమారుడు అని మేము నమ్ముతామని చెప్తున్నారు. అయితే యేసుప్రభు వారు అంతకుముందు చేసిన అన్ని కార్యాలను బట్టి వాళ్ళు నమ్మట్లా. ఇప్పుడు సిలువ మీద నుంచి దిగితేనే ఈ ఒక కార్యాన్ని బట్టి మేము నమ్ముతాం అన్నట్లు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతయో తెలిసిన వాళ్ళు కూడా ఆ మాట చెప్తున్నారు, నువ్వు దిగు, సిలువ మీద నుంచి దిగు, దేవుడికి ఇష్టమైతే నువ్వు తప్పించుకోగలిగితే మేము నమ్ముతాం అయ్యాను. అంతవరకు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థపరిచినవన్నీ వాళ్ళు మర్చిపోయారు. అలాగే దొంగ కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా వేలాడబడుతూ ఉన్నటువంటి నేరస్తుల్లో ఒకడు ఆయన కూడా దూషించి, నువ్వు క్రీస్తువు కదా, అయితే నిన్ను నీవు రక్షించుకొనుము అని, మమ్మను కూడా రక్షించుము. వీళ్ళందరూ పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అందరూ సైనికులు అందరూ దూషిస్తున్నారు కూడా. ఈయన కూడా విన్నాడు దేవుని గురించి, వాళ్ళందరూ దూషించడం, తిట్టడము అవన్నీ విని ఈయన దొంగ కూడా ఏమంటున్నాడు, నువ్వు రక్షకుడు అంట కదా, నువ్వు కూడా నన్ను రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అనేసి అంటాడు. అయితే ఇద్దరు దొంగల్లో ఇద్దరు దూషించారు. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే అతను రెండవ దొంగ ఏమంటాడంటే మొదటి దొంగని గద్దిస్తాడు. 40వ వచనం మనం చూసినట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అంటాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని. అయితే రెండో వాడు మొదట అతన్ని గద్దిస్తున్నాడు అన్నమాట. మనమైతే ఎన్నో నేరాలు చేసాం, బందిపోటు దొంగలుగా ఉన్నాము, దొంగతనం చేసాం, నరహత్య చేసాం, ఎన్నో మన స్వలాభం కోసం అందరినీ కొట్టి ఏదో అన్నీ చేసాం, ఎన్నో శిక్షలు అనుభవించాము. ఇప్పుడు సిలువ శిక్షకు వచ్చాము, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మవా
మనకైతే ఇది న్యాయమే, కానీ దేవునికి భయపడవా అని అంటాడు. అక్కడ ఈ రెండవ దొంగలో మనము ఆ యేసును గూర్చిన వినిన వార్తను బట్టి అతను మనసు మార్చబడింది, మరియు అతడు దేవునికి భయపడ్డాడు. దేవుడు కదా, ఇతని దేవుడు, మనం భయపడవా, నువ్వు దేవునికి భయపడవా అని చెప్తాడు ఉంటాడు. అలాగే ఆ యొక్క రెండవ దొంగ ఆ దేవుడి గురించి విన్న మాటలను గురించి విని మారు మనసు పొంది అతనుకున్న కొద్ది సమయంలోనే సిలువ వేసి యేసుప్రభువుని సిలువ వేసి 9 గంటల నుంచి ఉన్న సమయంలో అతనుకున్న సమయంలో ఆ యొక్క సువార్త కొద్ది సమయమే విన్నాడు. ఆ వినిన దాన్ని బట్టి అతను మారు మనసు పొందాడు. దేవుడు నిజమైన దేవుడు, రక్షింపగలడు, మనల్ని నిత్యజీవం ఇవ్వగలడు అనేసి ఆ యొక్క దొంగ తెలుసుకున్నాడు. తన యొక్క మారు మనసు పొందాడు. అయితే ఆ యొక్క సందర్భంలో ప్రభువారిని వైపు చూస్తూ ఆయన 42వ వచనం చూసినట్లయితే ఆయనను చూచి యేసు అంటాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అతనికి యేసు అని పేరు పెట్టబడుతుందని మన వార్తలో చూస్తాం. ఆ యొక్క దొంగ చాలా పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గర తన పాపాలని ఒప్పుకుంటాడు. ఒక మాట ద్వారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అనే మాట ద్వారా, అనే చిన్న ఒక సువార్త ద్వారా అతని మనసు మార్చబడింది. మనం ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నాం, మనం అలాగుంటున్నాం లేదా ఒకసారి మనల్ని మనం మరొకసారి సిలువలో వేలాడుతున్న దొంగ ద్వారా మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 58:6 వచనంలో మనం చూసినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిను విరగొట్టుటయు, ఇవన్నీ యేసుప్రభు వారు సిలువలో చేశారు. ప్రతి ఒక్క దురాత్మలు పట్టిన వాళ్ళు సైతము యేసుప్రభు వారు విడిపించాడు. యేసుప్రభు వారు సిలువలో రక్షణ ఇచ్చారు రెండవ దొంగకి. అలాగే మనం రక్షింపబడ్డాం. మనల్ని కూడా దేవుడు ఉచితంగా మనకి రక్షణ ఇచ్చాడు. మన బంధకాలను, మన యొక్క దుర్మాత్మలన్నిటినీ కూడా యేసుప్రభు వారే సిలువలో కొట్టివేశారు. అలాగే మన బంధువుల గురించి, మన రక్త సంబంధుల గురించి మనము ఒక స్టెప్ ముందుకేసి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా, వారి కొరకు మనం రక్షణలోనికి తీసుకుని వచ్చే బిడ్డలంగా మనం ఉండాలి. మనకి సమయం చాలా కొద్దిగా ఉన్నది. మరి అప్పుడు పేతురు వాళ్ళు శిష్యులైతే దేవునికి హతసాక్షులుగా ఉన్నారు. మరలా అదే కాలం రాబోతుంది. మరి మనం అలాగ ఉండగలం, దేవునికి నిలబడగలమా? దేవుని ప్రజలందరినీ, మన బంధుమిత్రులందరినీ సిలువ రక్షణలోనికి నడిపించాలని ప్రభువారు సిలువలో పలికిన మాటను బట్టి దొంగ ఎలాగైతే రక్షణ పొందాడో మన కుటుంబం అంతయు రక్షణ పొందాలని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాటగా అమ్మ అని సిలువలో పలికిన 3వ మాట. మరి దేవుడు సిలువలో రక్తం కారుస్తూ చనిపోయే స్థితిలో ఉండి కూడా ఆఖరి మాటగా 3వ మాటగా తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎంతగానో ఉంటేనే తప్పితే ఆ సిలువలో వేలాడుతూ తల్లిని జ్ఞాపకం చేసుకుంటారు. యోహాను సువార్త 19:26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ ఈ మాట అమ్మ, మన ఇళ్ళలో అందరూ అమ్మ ఉంటుంది కదండి. మనం కూడా అనేక రకాలుగా అమ్మని బాధ పెడతాము, చూసుకుంటాము, సంతోషిస్తాం తల్లిని పట్ల. మరి దేవుడైతే సిలువలో ఆయన శ్రమ పొందుతూ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు.
ఆ గడే నుండి కూడా ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకుని అన్నారు. ఈ మాటలను సారాంశం ఏమున్నదంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలిచి ఉండటం మౌనంగా రోధిస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు కానీ తల్లి మాత్రం అక్కడే నిలిచి ఉండి తన బిడ్డను చూస్తూ ఉంటుంది. లోకంలో ఒక నానుడు ఉంటుంది, ఏంటంటే అది దానిని కూడా మోయలేదని అంటారు, తల్లి లేని బిడ్డని. అదేవిధంగా అనగా ఈ భూమికి కూడా మోయలేదు తల్లి లేని బిడ్డని అని అంటారు. అన్నీ దొరుకుతాయి కానీ తల్లి ప్రేమ ఎక్కడ ఎవరి దగ్గర దొరకదండి. అది మనం అందరికీ తెలుసు. తల్లి చూసుకున్నట్టుగా ఏ ఒక్కరూ చూసుకోలేరు బిడ్డల్ని. మనం ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యేసు తల్లి అక్కడ నిలుచుండి ఉంది, నిస్సహాయంగా చూస్తుంది తన కుమారుణ్ణి అని యోహాను భక్తుడు గ్రంథంలో రాసి ఉంచాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ తల్లి విడిచిపెట్టలేకపోయింది ఆ కుమారుణ్ణి. మరి మనం కూడా ఆలోచించుకోండి, మన బిడ్డలు కూడా అదే స్థితిలో ఉంటే మనం విడిచిపెట్టి వెళ్ళలేం కదా. మరి 33 సంవత్సరాలు ఆ యేసు గారితోనే ఉంది ఆ మరియమ్మ తల్లి. తన కష్టంలోను బాధలోను వ్యతిరేక స్థితిలో కూడా ఆ సమయం కూడా అక్కడే నిలిచి ఉంది. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన సహోదరులు కూడా యేసయ్యను అర్థం చేసుకోలేదు అన్నట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవ్వరూ లేరు అక్కడ, సహోదరులు కానీ ఎవ్వరు అని కూడా చూస్తాము. అందుకే మరియ నలిగిపోతుంది. కాబట్టి ఆమె 2000 సంవత్సరాల తర్వాత కూడా పరిమళ సువాసనగా ఉంటుంది మనకు ఆ మరియ అన్న పేరుకి, ఆ తల్లి పాత్రకి. అందుకే ఆమెను దయాప్రాప్తురాల అని పిలువబడింది. మరి మనం చూసినట్టయితే లూకాసు వార్త 1:28 వచనంలో చూస్తాము, ఆ పిలుపు పరలోకం నుండి వచ్చిన పిలుపు, అది దేవుని వలన మనము నీవు దయ పొందిన దానవు అని వ్రాయబడి ఉన్నది. మరి దేవుని వల్ల దయ పొందిందంటే మనం కూడా దయ పొందగలిగిన వారుగా ఉన్నామా లేవో చూసుకోవాలి. మరి మనం ఎట్లా దయ పొందుతామంటే, మా జీవితంలో అయితే ఎంతో దయ పొందాను, ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు. నేనైతే దయ పొందానని అనుకుంటున్నాను. మారు మనసు పశ్చాత్తాప హృదయం ఆయన కొరకు జీవించే కృపను నాకు దయచేసి తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఉండాలని మన సంఘంలో కోరుకొంచున్నాను. యేసు తన తల్లి వైపు చూస్తూ అన్నాడు. ఏ విధంగా చూస్తున్నాడండి? ఆ సిలువలో మేకులు కొట్టి కాళ్ళకు కొట్టినా కానీ సరే తల్లి బాధ్యత నేను ఎవరికి అప్పచెప్పాలి, ఎలా అప్పచెప్పాలి? పాదములకు మేకులు కొట్టినప్పుడు మనకు ఒక చిన్న సూది గుచ్చుకుంటే ఎంతగానో నలిగిపోతాము, బాధ కలుగుతుంది. మరి ఆ దేవుడైతే సిలువలో ఆ మేకులు కొట్టించుకొని ఆ తల్లి వైపు చూస్తూ దీనంగా భరిస్తూ రక్తం దారుల కారుతా కూడా చూస్తూ ఉంటాడు. ఆయన లేత మొక్కవలే మన ఎదుటి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా తన తల్లిని చూస్తూ ఉన్నాడు. మరి నీలాగా నాలాగైతే ఈ లోకంలోకి రాలేదు ఆయన. మన మానవ రూపంలో వచ్చాడు కానీ ఒక మానవుడు ఎటువంటి అనుభవాలతో వెళ్ళాడో అలాగే వెళ్ళాడు. ఎన్నో స్త్రీలు, ఎన్నో అపనిందలు, ఎన్నో అవమానాలు చేర్చుకున్నారు, కొందరు చేర్చుకోలేదు. మరియ గర్భాన్ని జన్మించాడు కానీ పాపం లేనివాడిగా జన్మించాడు. ఏ పాపం లేదండి. మనమైతే మన పుట్టుకతోనే పాపం చేసి వచ్చాము. చాలాసార్లు మనం శ్రమలు కొనుకు వెళ్ళినప్పుడు ఏంటి శ్రమ, ఎందుకు వచ్చింది, మనం ఇతరులను దూషిస్తాము, ఆ శ్రమ కలిగించిన వాళ్ళని దూషిస్తాము, అవమానకరంగా మాట్లాడతాము. మరి అయితే ఉమ్మి వేసినా కానీ ఏ శ్రమ అనుభవించినా కానీ మారు మాట్లాడలేదు, కూడా చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమ భరిస్తూ మరి అన్న దేవుడు సిద్ధపరచుకున్నాడు ఈ దినం కోసమే. ఈ శ్రమల దినాల రోజున నా ప్రభు ఆమెకు ఓదార్పుగా ఇచ్చి ఆమె రోధిస్తూ ఉన్నది. తన కుమారుడు ఘోరమైన శిక్షను భరిస్తుంటే ఆ తల్లి హృదయము ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంతేకాదండి, ఆ సిలువలో భరిస్తుంటే ఆ తల్లి నలిగిపోతుంది, ఆ తల్లికి ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ మరియమ్మ తన బిడ్డలను కనిపెట్టుకొని చూస్తుంది, ఏం మాట్లాడతాడని. శరీరధారిగా ఆయనక ఉండడు, కృపాసత్య సంపూర్ణుడుగా పాప శరీర ఆకారముగా ఈ లోకమునకు వచ్చి మన పక్షాన వెల చెల్లించి మన సమాధాన స్థితిని నెలకొల్పి మన పాపమును శాంతికరమైన వాడిగా సర్వ మానవాళికి విమోచనలో మరీ భాగమైంది. కాబట్టి అమ్మ అని పిలిచారు. అమ్మ అని పిలిచి ఇదిగో నీ కుమారుడు, పక్కనే ఉన్న యోహాన్ గారిని పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆ తల్లిని అనాథగా విడిచిపెట్టక ఆ తల్లి బాధ్యతను పోషణ తన శిష్యునికి అప్పగించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, పిల్లల తల్లిదండ్రులు గౌరవించాలి. క్రీస్తు ప్రభుల వారు మాదిరిగా చూపిస్తున్నారు. మరి మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం లేదో పిల్లలుగా ఉన్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జరగవలసిందని ఈ లేఖనాలు ఎరిగిన మరియ చూస్తూ ఉండిపోయింది. ఎఫెసీలో 6:23 6 అధ్యాయము 2-3 వచనాల్లో ఇది మనకి ఎందుకు చెప్తున్నారంటే బైబిల్ గ్రంథంలో కూడా రాసి ఉంది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుకదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. మరి ఆజ్ఞలన్నీ పాటించమని మనకి బైబిల్లో చెప్పి ఉంది. మరి మొదటిదే మనం తప్పితే ఎలాగండి?
అలా తప్పకుండా మన తల్లిని తండ్రిని ముదిమి వచ్చే వరకు కూడా మన రెక్కల చాటును భద్రపరచుకోవాలి. వారికి ఏ అవసరాలు ఉన్నా, వారి ముదిమి వచ్చే వరకు ఏ అనారోగ్యమైన, సంతోషమైన, సమాధానం ఏదైనా సరే అటు రీతిగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మంచి శుక్రవారం రోజున సిలువపై ఆయన మాట్లాడిన శ్రేష్టమైన 7 మాటలని ధ్యానం చేసుకొనుటకు మనకి మరొక అవకాశం ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లిస్తూ, సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొదటి 3 మాటలకి ఈ 4వ మాటకి కొంచెము వ్యత్యాసం ఉంది. ఈ 4వ మాట మనం గమనించినట్లయితే ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడంట. ఎలా అండి? బిగ్గరగా. ఆ కేకలో ఆయనకు ఉన్న వేదన అంతా ఆయన చెప్తున్నాడు. బిగ్గరగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా అని బిగ్గరగా ఆ వేదనలో కూడిన మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు నుండి అల్ఫయు ఓమేగా, ఆది అంతము, ఆది నుండి కూడా ఏనాడు కూడా తండ్రి కుమారుడు వేరుగా లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చెయ్యి విడవాల్సిన సందర్భము వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించిన 33.5 సంవత్సరాలు, ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు కూడా అనేక సందర్భాల్లో సువార్తలలో మనం గమనించినట్లయితే నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి మీకు అనుగ్రహిస్తున్నాడు, నా తండ్రి నన్ను మహింపరుస్తున్నాడు అని ప్రతి విషయంలో తండ్రి 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 అని ఆయన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. తండ్రిని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, తండ్రిని మహిమపరుస్తూనే ఉన్నాడు. అటువంటి తండ్రి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేశాడంట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రేమగల దేవుడు ఈ మనుష్యుల పాపముల నుండి, అందరి నుండి, మరి వాళ్ళ పాపము నుండి మరలా వారిని నీతిమంతులుగా చేసి తనతో కూడా వారి యుగాయుగాలు ఉండాలని సంకల్పించి తన ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని లోకమునకు పంపాడు. ఎందుకు? మనందరి పాపాలకి పరిహారార్థ బలిగా ఆయన్ని శిక్షించాడు. దేవా నా తండ్రి, నువ్వు ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా చేశాను కదా. ఈరోజు
ఈ పరిస్థితి నాకు వచ్చినప్పుడు నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని వేదనతో యేసుక్రీస్తు ప్రభువారు బాధగా బిగ్గరగా చెప్తున్నాడంట. దేవుని స్తోత్రం. అసలు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో నుండి ఆయన చనిపోయిన వరకు కూడా ఆయన పాపరహితుడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 8:46 చూడవసరం లేదు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన జీవించినంత కాలము కూడా పాపరహితుడుగానే బ్రతికాడు. ఆయన జీవించినంత కాలము కూడా తండ్రిని మహింపరుస్తానే బతికాడు. ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యము, ప్రతి సూచక్రియలో కూడా తండ్రినే మహింపరుస్తూ వచ్చాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామని ఎరుగరా. అసలు దీనికి కారణం ఏంటి? యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు చెయ్యి విడవాల్సిన అవసరము, ఆ చెయ్యి విడవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది మనం చూసినట్లయితే, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను అమ్మా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం ఎందుకు మునుపు దూరస్తులము? ఎందుకంటే మనము మన పాపములు బట్టి, అపరాధములను బట్టి మనము చచ్చిన వారమై ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము. పరిశుద్ధులకి, పరిశుద్ధత దగ్గరికి పాపము ఎంత మాత్రము దరి చేరలేదు. అందుకని మనమందరం కూడా ఫస్ట్ నుండి కూడా పాపులము కాబట్టి, జన్మము నుండి మనం పాపులం కాబట్టి మనము ఇది వరకు దూరస్తులుగా ఉన్నాము. కానీ దేవునికి క్రీస్తు యేసు రక్తము ద్వారా ఇప్పుడైతే సమీపముగా ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే ఈ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అనేది ప్రవచన రూపంలో దావీదు మహారాజు అప్పుడే చెప్పాడు. కీర్తనలు 22వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. యేసుక్రీస్తుకు సంభవించిన స్థితిని ఆయన దావీదు మహారాజు కీర్తన ద్వారా ప్రవచన రూపంలో రాశాడు. మనము కొన్ని చూసినట్లయితే 8వ వచనంలో, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురంట జనులు. నెక్స్ట్ 13వ వచనం చూసినట్టయితే, చీల్చుచు గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్ళు తెరుచుకొనిచున్నారు. నెక్స్ట్ 15వ వచనము, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడ అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడేసి ఉన్నావు. చూసారా? 18వ వచనము, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూసారండి? యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో ఇవన్నీ జరిగినాయి. ఈ కీర్తనలు 22లో దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా ఇదంతా రాసి మన కోసం ఉంచాడు. అయితే 144:3లో అంటాడు కదా, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారయ్యా, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరిని పోలిన వారు కదా. నీవు ఈ సమస్త సృష్టిని కేవలం మాట ద్వారా కలుగునుగాక అంటే ఇంత సూర్యుడు, ఇన్ని నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు, భూమి, ఆకాశము, సముద్రం ఇవన్నీ కలిగినాయి కదా. మనుషుడు ఏ పాటివాడు? ఎంతోడు. వాడి జీవం ఏ పాటిది? అయినా నువ్వు మనుషులను ఎందుకు లక్ష్య పెడుతున్నావయ్యా? ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూసారండి, మనందరము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై యుగాయుగాలు జీవించటానికి పాపరహితుడైన క్రీస్తు మనందరి పాపములను మ్రానుపై మోసాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎవరికి ఉంటారండి? ఎవరో చేసిన పాపానికి ఎవరో శిక్ష ఎందుకు ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక అతను చేసిన పాపానికి శిక్షగా నా అబ్బాయిని నేను కొడతానా? వాళ్ళ స్కూల్లో ఎవరో తప్పు చేశాడు, దానికి శిక్ష నేను మా అబ్బాయికి వేస్తానా? వేయను కదా. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఈ మనుషులందరి పాపాల కోసం శిక్షని తన సొంత కుమారుడికి విధించాడు. అంత ప్రేమగల దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి మహిమలు లేవు. మనలాగే శరీరధారి ఉన్నాడు, మనలాగే ఆకలి దప్పులుగా ఉన్నాడు, మనలాగే నొప్పి, ఆ బాధ, దప్పిక, నిద్ర ఇవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఇన్ని శ్రమలు అనుభవించటానికి కారణము నువ్వు నేను మనందరము నశించిపోకుండా నిత్య జీవమునకు వారసులు అవటానికి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు తన తండ్రి కుమారుని చేతిని ఎందుకు వదిలిపెట్టాడంటే, యెషయా గ్రంథము చూడండి, 53వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మ దయచేసి. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసినట్టు. చూసారా, ఇందాక మొదటి మాట చెప్పేటప్పుడు మేరీ కమలక్కంది, పాపమునకు రోగమునకు సంబంధం ఉందంట. అర్థమైందా? మన పాపము ఎప్పుడైతే మన నుండి విడిచిపోద్దో మన రోగము కూడా మన నుండి విడిచిపోతుంది. అందుకని మన పాపముని యేసుక్రీస్తు ప్రభువు వారు మోపిన ఆ తండ్రి అయిన దేవుడే అతనికి రోగము కూడా కలుగు చేశాడంట. మన రోగము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీదే మోపబడింది. మన పాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీదే మోపబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అయితే పాపం ఎరుగని 5వ అధ్యాయం 21 వచ్చిన తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి. 2వ కొరింథీ 5:21 పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట. దేవునికి పుట్టుక నుండి యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన 33 సంవత్సరాలు కూడా పాపము లేకుండానే బ్రతికాడు. అందుకే ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అంత ధీమాగా, అంత పాపరహితుడుగా, అంత నీతిమంతుడిగా జీవించాడు కాబట్టే ఆ మాట అన్నాడు. అటువంటి అతనిని మన కోసము, మన పాపముల కోసము పాపము ఎరుగని యేసుని పాపముగా చేశాడంట. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే దానికి సమాధానం వస్తుంది. దయచేసి శ్రద్ధగా వినండి. మన పాపములన్నిటిని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోసాడు. మన శాపములన్నీ కూడా ఆయన మ్రాలులో మోసాడు. మన రోగములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన పాపి అయ్యాడు. పాపము ఎరుగని క్రీస్తుని ఆయన పాపముగా చేశాడు. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి అమ్మా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలా ఎన్ని లక్షల సార్లు, ఎన్ని కోట్ల సార్లు, ఎన్ని యుగాల నుండి, ఎన్ని తరాల నుండి అంటున్నారో మనకి తెలియదు. మన బుర్రకి అది అంతుబట్టదు. అంత పరిశుద్ధుడైన దేవుడు పాపితో ఉండగలడా? ఏమా ఉండగలడా?
యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికినంత కాలము నీతిమంతుడుగా ఉండి పాపము లేకుండా జీవించిన ఈ లోక పాపములన్నిటినీ ఆయన వీపు మీద వేసినప్పుడు ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. తండ్రి ఇప్పుడు గనక యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి గనక విడవకపోతే ఆయన పాపముగా మార్చలేడు. దేవుని స్తోత్రం. ఆయన పాపి అయ్యాడు, మన కోసము రోగము భరించాడు, ఆయన శాపముగా మారాడు. ఆ పాపము పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న సైన్యములకు అది యెహోవాకి కుదరదు. అందుకని ఒక్కసారి కుమారుడి చేతిని వదిలేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందమ్మా? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అంటే మన పాపములన్నీ తీసుకెళ్ళి ఆయన మీద మోపాడు కాబట్టి యేసుక్రీస్తు పాపమయ్యాడు, శాపంగా మారిపోయాడు. అటువంటి శాపగ్రస్తుడిని, పాపము కలిగిన వాడిని పరిశుద్ధుడైన తండ్రి విడువక తప్పలేదు మన కోసము. తన యేసు ప్రభువారి సిలువలో వేలాడుతూ అన్నీ మామూలుగా మాట్లాడాడు, కానీ ఒక్కసారి తండ్రి చెయ్యి విడిచాడని తెలియగానే బిగ్గరగా ఆ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇదంతా కేవలము నీ కోసం, నా కోసము, మనందరి కోసమే ఆయన బలయ్యాడమ్మా. మనము మారుగా దానికి బదులుగా మనం దేవుడికి ఏం చేస్తున్నామయ్యా? ఏం చేస్తున్నామమ్మా? మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనము ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడనుంది బైబిల్లో. నీతిమంతుల కొరకు ఒకడు ప్రాణం పెట్టుట అరుదంట. అది కూడా జనరల్గా ఎక్కడ జరగదు, ఎప్పుడో అరుదు. కానీ పాపుల కొరకు మన నుండి ఏమీ ఆశించకుండా కేవలం తన ప్రేమను వెల్లడపరచడానికి ఆయన తన్ను తానుగా బలి పశువుగా వచ్చాడు. ఇంత చేసినా కూడా మనము కేర్లెస్గా, రెక్లెస్గా ఏముందిలే అనే విధంగా ఉంటే మన ప్రాణమునకు మనమే ఉత్తరవాదులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇక్కడ కూడి ఉన్న సంఘమంతటికి నా వందనములు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన సంఘ కాపరికి నా కృతజ్ఞతలు. దేవుడు ఈ లోకమునకును శరీరధారిగా వచ్చి ఆయన యొక్క సమయము ముగిసినప్పుడు సిలువలో పడికిన 7వ మాటలో 5వ మాట నిమిత్తం మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనము. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. అటు తర్వాత ఇక్కడ ఈయన దప్పిగొనుచున్నాడు. దేనికి దప్పిగొనుచున్నాడంటే చాలా శ్రమపడి ఉన్నాడు. ఎంత శ్రమపడి ఉన్నాడంటే దానిని మనము ఎంత మాత్రము కూడా తెలియపరచలేనంత శ్రమపడి ఉన్నాడనమాట. ప్రాణముతోనూ, శరీరముతోనూ, ఆత్మతోనూ, హృదయముతోనూ అన్ని రూపాలుగా ఆయన శ్రమపడి ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాను, నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ దప్పిగొనుచున్నది శరీర సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన దప్పిక కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఈ దప్పికలో 2 రకాలు ఉన్నాయన్నమాట. మొదట మనము ఆత్మ సంబంధమైన దప్పిక గురించి దేవుని యొక్క వాక్యము చిన్నగా ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగిన. అక్కడ దప్పిగొనుచున్నాడు, ఇక్కడ కూడా ఆయన దప్పిగొనుచున్నాడు. కాకపోతే అక్కడ మరణించే ముందు దాహము కోరి దప్పిగొనుచున్నాడు. ఇక్కడ
ఆయన ఆత్మీయ దప్పి కొనుచున్నాడు. ఆత్మీయ దప్పి ఎవరి కొరకు కొనుచున్నాడు? మన కొరకే. ఎవరి కొరకు? మన కోసమే ఈ ఆత్మీయ దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టే ఒక సమరయ స్త్రీని అందరూ అసహించుకుంటూ ఏలన గేలి చేసే ఒక సమరయ స్త్రీని రక్షించటానికి ఆయన ఎండవేళలో యాకోబు బావి దగ్గరికి ఇంచుమించు 12 గంటల సమయంలో వచ్చాడనమాట. ఆమె ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు రాగా, యేసు నాకు దాహమునకు. ఆమె ఎంతమందితో వచ్చింది? ఆమెతో ఎంతమంది వచ్చారు? ఎవరు రారు ఆమెతో? ఎవరని ఆమె తీసుకొని రాలేదు. ఎందుకంటే ఆమె ఒక సమరయ స్త్రీ కాబట్టి. ఆమె ఒక్కతే వచ్చినది. ఒక్కతే వచ్చిన ఆమెను చూసి ఏమంటున్నాడు దేవుడు? నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన సాదృశ్యం ఏంటంటే తనను రక్షించుటకు, ఆమె నశించిపోతున్న ఆత్మ కలిగి ఉన్నది కాబట్టి ఆమెను రక్షించుకొనుటకు ఆయన అక్కడ దప్పిగొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఆత్మ సంబంధమైన దప్పిగొనే ఉన్నాడు కాబట్టి ఆమెను అడుగుతున్నాడు. ఆమె అప్పుడు అంటున్నది, ప్రభువా ఏ దాహమునకు నీళ్ళిమ్మని అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు అయిన నీవు సమరయసీనైన నన్ను దాహమునకు ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆమె అంటుంది, ప్రభువా నేను ఒక పాపాత్మురాలని, ఎన్నిక లేని దానిని, యోగ్యత లేని దానిని కదా, సమాజంలోనూ లోకములోనూ ఎంత మాత్రము కూడా విలువ కలిగిన దానిని కాదు. అయినను నీవు నన్ను దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతాడు. దేవుడు మాత్రమే అడుగుతాడు. అలా ఇక్కడికి వద్దాము. యేసు తన అటు తర్వాత సమాప్తమైనది. అప్పటికు యేసు అంటున్నాడు, లేఖనము నెరవేరినట్లు అంట. లేఖనము అనగా తండ్రి పని అంతా పూర్తవుతున్నదన్నమాట. లేఖనము అంటే ఏంటి? ఆయనకు అప్పచెప్పిన తండ్రి పని. లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. శారీరకమైన దప్పిక కని ఉన్నాడు. ఇక్కడైనా శారీరకమైన దప్పిక అనగా ఎలా కలిగింది? ఆయన శరీరం అంతా గాయపరచబడినది. ఆయన దేహం అంతా కూడా నాకటి చాలల వలె దున్నబడి ఉన్నది. ఆయన వేదనని బాధని భరిస్తున్నాడు. ఇంచుమించు నిన్న రాత్రి బంధించబడిన ఆయన ఆనాటి నుంచి ఈ సమయం వరకు కూడా ఈ 5వ మాట పలికే అంతవరకు ఆయనకు నోటికి ఎంత మాత్రం కూడా నీటి చుక్క అనేది అందలేదు. అందుకని ఆయన శరీరం ఏమైపోయినది? పొడి బారిపోయినది, డ్రై అయిపోయినది. ఆయనలో ఎంత మాత్రము కూడా నీరు లేదు. నీరును రక్తముగాను, రక్తమును నీరుగాను మన కొరకే కార్చి ఉన్నాడు కాబట్టి ఆయన దాహము దప్పిగొని ఉన్నాడు. ఆయన వలె ప్రేమించేవారు కానీ, ఆయన వలె ప్రాణము పెట్టేవారు కానీ మనకైతే ఎవరు ఎక్కడ ఎన్నడూ ఏ రీతిగా ఏ జన్మలోని ఏ లోకంలో కూడా దొరకరన్నమాట. ఈయన మాత్రమే. భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సైతము కూడా నోటి మాటతో సముద్రములు తరంగములను ఆకాశ నక్షత్రాలను సూర్యచంద్రులని అన్నీ స్థాపించే దేవుడు దప్పిక తీర్చుకోలేడా? క్షణములో చిటికలో ఆయన చిటిక వేయగానే ఆకాశము నుంచి మేఘాలు తెరవబడతాయి, వర్షము కురవబడుతుంది, ఆయన తడవగలుగుతాడు. కానీ ఆయన ఏమై ఉన్నాడు? దప్పిగొనుచున్నాడు. తండ్రి చిత్తం అంతా నెరవేర్చుటకే ఆయన దప్పిగొనుచున్నాడు. మనము కూడా మనకిచ్చే పనిలో అది చిన్నదైనా పెద్దదైనా ఎంతదైనా, ఏది ఆశించనిదైనా, ఏది గుర్తు లేనిదైనా, ఎవరికి గుర్తు కనపడనిదైనా సరే మన తండ్రి పని మనం ఏమి చేయాలంట? నెరవేర్చాలి అంటే మనలో కూడా దప్పిక ఉండాలి. ఆత్మీయ దప్పిక ఉండాలి, శారీరక దప్పిక కూడా ఉండాలి. అనగా నీరు అని మాత్రమే మనం చూస్తాము కానీ దేవుని యొక్క సాదృశ్యము ఎంత మాత్రము నీటికి సంబంధించినదైతే కాదు. ఆయన యొక్క దప్పిక ఆత్మ సంబంధమైనది. ఆయన యొక్క దప్పిక గాయములు పొంది మరణము పొందగలిగిన దప్పిక ఆయన మన కొరకు కలిగి ఉన్నాడనమాట. అందుకే మనము కూడా ఇది మొదలుకొని దేవుని యొక్క దప్పిక కలిగి ఉండాలని, దేవుని యొక్క దప్పిక చొప్పున మనము కూడా ఆత్మీయ దప్పిక, ఆత్మల భారము కలిగిన దప్పిక, నశించిపోతున్న వారి కొరకు వెతికి ప్రార్థించగలిగిన దప్పిక కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుని యొక్క గాయపడిన వినికిడిలో జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.
యేసు ప్రభు వారు పలికిన ఈ యొక్క 6వ మాట ఏంటంట? సమాప్తమైనది. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. యేసు ఆ సిరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను దేవునికి అప్పగించాడనమాట. అసలు ఈ సమాప్తమైందంటే ఏమిటి? అసలు ఏ ఒక్కరు కూడా నశించిపోవట దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదనమాట. అందుకని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని మన కోసమే, మన పాపముల కోసమే ఆయన ఆ యొక్క కలవరలో ప్రాణం పెట్టి ఆ యొక్క సిలువ మాన మీద మరి సిలువ వేయబడి 3 మేకులతో ఆయన మరి సిలువ మరానుపై మరి కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి మరి ఆ యొక్క సిలువను మోసుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఉన్నట్టుగా మన వాక్యాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయమే చెప్తాను, కొద్ది సమయం మంచిగా ఆలకించమని అడుగుతున్నాను. సమాప్తమైందంటే ఏంటంట? మన పాపాల విషయం మనం పడవలసింది యేసయ్యే పడ్డాడంట. ఏంటంట? మనం పడవలసిన బాధలు ఆయనే భరించాడనమాట. తర్వాత మనం చేయవలసిన బలి అర్పణ కూడా తన ప్రజల కోసం తన రక్తంతో విమోచించాడనమాట. మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టిన వాడు ఎవరుండారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. మన కోసమే, మన బిడ్డల కోసం, మన ప్రతి ఒక్క మానవుని కోసం ఆయన తాపాత్రత ఏంటంటే నశించిపోతున్న ఆత్మలని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు అనమాట. అట్లానే ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేటకు వచ్చాడు. కాబట్టి తన ప్రజలను తన రక్తంతోనే విమోచించాడనమాట. తన రక్తంతోనే కడగబడ్డాడనమాట. తన రక్తంతోనే శుద్ధీకరించబడ్డాడనమాట. నమ్మి బాప్తిజం పొందుడి అని చెప్పిన మాట కూడా సర్వసత్యం అనమాట. నమ్మాలి దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడని. ఆయన మాటలు ఏ మాటలు కూడా నిరర్థకం కానేరదు. కానీ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడనమాట. ఎప్పుడైనా మనం తగ్గింపు జీవితం కావాలి. ఎంత అన్నా ఉండొచ్చు, ఎంత లేకపోవచ్చు, ఏ స్థితిలో ఉన్నా ఏ సమయాన్ని కూడా మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుడు కూడా మనతోటి మనందరితోటి ఎప్పుడు కూడా మరి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూనే ఉంటాడనమాట. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అందుచేతను పరలోకమందున వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ప్రయనామమును ఆయనకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమన్నాడు? ఆయన ఆకారం అంది ఎట్లున్నాడంట? మనుషుడిగా కనపడ్డాడంట. మరణము పొందినంతగా, చనిపోయినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఏమన్నా ఎదురు తిరిగాడా? నన్ను కొట్టొద్దని, నన్ను పట్టుకోవద్దని, నన్ను శిలువ వేయొద్దని. మరి ఆ యొక్క తల మీద ముండల కిరీటం పెట్టినప్పుడు కూడా ఏ మాట అయినా ఏం చేసినా కూడా ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి మనం విన్నామా? వినలా. అట్లాగనే ప్రతి దానికి తను తాను తగ్గించుకున్నాడు అన్నమాట యేసయ్య. అట్లాగనే 9వ వచనంలో అందుచేత పరలోకమందున్న వారిలో కానీ తర్వాత కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏ నామములో ఆయన మోకాలు వంగుతుందంట? యేసు నామములు. చూసారా? ప్రతి వాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మరి నిజంగా ఒక మాట చెప్పాలంటే
మనం ఏ పాటి వారు మరి యేసయ్య పలికిన మాటలు మనం పలుకుతున్నామంటే ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడే, అంత గొప్ప దేవుడు, లోకరక్షకుడు. మనల్ని నశించిపోతున్న వారిని ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడనమాట. మరి ఎన్నెన్నో చేశాడు దేవుడు. ఆయన మన కోసమే బలియాగం అయ్యాడు, మన కోసమే కలవరలో ప్రాణం పెట్టాడు, మన కోసమే గాయపరచబడ్డాడు, మన కోసమే ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడనమాట. బాసిల్లెను సిలువలో పాపక్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమ. ప్రతి పాపం కూడా ఈ యొక్క సిలువలోనే లైవ్ అయిపోతాయి అనమాట. చూసారా, మరి మన కోసమే భక్తుడు రాసిన మాట అనమాట. మరి ఆయన మరి యొక్క యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఘోరమైన మరణాన్ని పొందాడు చెప్పండి? పాపానికి జీతం మరణం అంటారు. మన యేసు ప్రభు ఏమైనా ఏదైనా పాపం చేశాడా? చేయలేదు. ఆయన ఎందుకు ఏదైనా పాపం ఉందా? పాపం లేదు. ఆయన ఏ పాపం కూడా ఎరగనివాడు అన్నాడు. ఆయన అనేకులుగా ఆయన ప్రతిగా విమోచన దయాన్ని మరి రక్తాన్ని మనకి ఇచ్చాడనమాట. యేసయ్య దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు అనమాట. అందుకని ప్రతి విషయంలో దేవునితోనే మనం అంటుకట్టబడాలి. దేవునితోనే మనం ప్రతి విషయంలో కూడా, ప్రతి వాక్యమే దేవుడు. సమస్తం కూడా ఆయన చేశాడనమాట. భూమి ఆకాశాల సమస్తాన్ని కలగజేసి వాటన్నిటి కూడా పేర్లు పెట్టినవాడు కూడా ఆయనే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన కలగజేసినవి. యోహాను సువార్త 12వ అధ్యాయం. గోధుమ కింద భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా. భూమిలో పడటం వలన ఎంత అభివృద్ధి పొందిద్దో, ఎన్ని బస్తాలకు ఎత్తుదామో అట్లాగనే యేసయ్య మన కొరకు మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోవడం ద్వారానే మనల్ని రక్షించడానికి మరి ఆయన యొక్క పరదేశంలో మనల్ని అందరినీ తీసుకెళ్తానికి కోటాను కోట్ల పురుషులు, కోటాను కోట్ల స్త్రీలు మరి ఆయన యొక్క పరదేశంలో తీసుకెళ్తానికి మనందరిని కూడా ఆయన విశ్వసించాడు. కాబట్టి మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతవాటికి ఈ యొక్క 2025లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈ యొక్క 6వ మాట మాట్లాడటానికి మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరైన పాస్టర్ గారిని బట్టి, మన సంఘాన్ని బట్టి ఇచ్చిన వచ్చిన మీ అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగున చెప్పి ప్రాణము విడిచెను. ఈ మాటలో యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ ఏమిటి? ఆ సమర్పణ అంటే ఏ పని విషయంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి పంపబడ్డాడో, ఏ పని విషయంలో
దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడో ఆ పని నేను సంపూర్ణముగా చేశాను అని సమర్పణతో యేసుక్రీస్తు వారు ఈ మాటను పలికాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇంగ్లీష్లో ఈ మాట వ్రాయబడింది, అండ్ వెన్ జీసస్ హ్యాడ్ క్రైడ్ విత్ లౌడ్ వాయిస్. అంటే మనం తెలుగులో గొప్పగా కేక వేసని మాట్లాడుకున్నాం కదా. ఇంగ్లీష్లో వ్రాయబడింది, ఆయన మరింత వేదనతో ఆయన ఏడుస్తూ తండ్రికి, అయ్యా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఆ సమర్పణ అంటే, ఆయన ఎందుకు ఈ భూలోకం మీదకి వచ్చాడనంటే, ఒకటి నశించిన దానిని ఎట్లా వెదకి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏదో వచ్చి పోయామని కాకుండా మనము బంగారము కనపడకపోతే వెతుకుతామే కదా, అలాగే ఆయన కూడా నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ భూలోకం మీదకి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. ప్రైజ్ ద లార్డ్. హీనమైన స్థితి, మరణమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మనం అందరము కూడా ఉండకూడదని ఆయన పరలోక రాజ్యమునకు మనము కూడా హక్కుదారులము అవ్వాలని, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నటువంటి సందర్భంలో ఆయన తండ్రి ఎంతో ప్రేమ కలిగి మన కొరకు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. మూడవ విషయము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, కేవలము యేసుక్రీస్తు వారు ఒక్కడే మనిషిని తన పాపముల నుంచి రక్షించును. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఏ మాట చెప్పాడు? ఎవరికైనా గుర్తుందా? ఎస్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. అంతే. దేవుని రాజ్యంలోనికి మనము హక్కుదారులము అవ్వాలి అని అంటే మన పాప బ్రతుకును, మన రోత బ్రతుకును విడిచిపెట్టి, దేవుడు ఎంతటి పరిశుద్ధుడో మనము కూడా అటువంటి జీవితము జీవించాలనే పరలోక రాజ్యము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానములు చెప్పి, ఆనాడు మనుష్య కుమారునిగా ఆయన సంచరించుచు అనేకమైన ప్రజలను స్వస్థపరుస్తూ, వ్యాధులను బాగుపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొట్టుచు వారందరిని కూడా పరలోక రాజ్యమునకు హక్కుదారులు చేయాలని చూస్తే చివరికి ఏం జరిగింది? యేసుక్రీస్తు వారిని సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడని కేకలు వేశారు. పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అని అంటే ఒకే ఒక్కటి ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్పితే ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. అందుకనే ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమని, మనిషికి ఇప్పుడున్న శరీరము ఒక 5 సంవత్సరాల తర్వాత రేపు ఏమి జరుగుద్దో ఎవ్వరు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ శరీరమును చూసుకొని ఒకవేళ మనిషి అతిశయపడుతూ ఉన్నాడేమో. ఈ శరీరము కేవలము తాత్కాలికమని
జ్ఞాని అయిన ప్రసంగి ఒక మాట రాశాడు కదా, ఏమని? మన్నైనది వెనుకటి వలె భూమిలోనికి చేర్చబడును, ఆత్మ అయితే దానిని దేవుని యొద్దకు చేరును. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యమునకు వెళ్ళి మనము కూడా ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక గదిలో దీపము ఉన్నప్పుడు ఎలాగైతే వెలుగుంటుందో, మన శరీరంలో కూడా ఆత్మ అనేది ఉన్నప్పుడు మాత్రమే మన శరీరమునకు ఒక విలువ. అయితే ఆత్మ విషయంలో మనము ఎలాగను ఉండాలి అంటే, ఒకటి, ఆత్మను ఆర్పకుడి. మీ ఆత్మ ఉందే, దేవుడు మీకు ఒక ఆత్మ ఇచ్చాడే, అది ఏ విషయంలో కూడా దానిని ఆర్పద్దు. ఎందుకు? ఆత్మను ఆర్పకుడి. ఒకవేళ నీ తోటివారు నిన్ను హేళన చేస్తూ, నీ తోటివారు నీ బ్రతుకును బట్టి నిన్ను కృంగదీస్తూ ఉన్న సందర్భంలో, ఒకవేళ అనేక మంది నీ భక్తి జీవితాన్ని బట్టి హేళన చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ మనము కృంగిపోయిన సందర్భాలలో మనకెందుకులే ఈ పని అని నీ ఆత్మను కనుక ఆర్పుకుంటే, వారు ఏమాత్రము కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వరు. వాక్యము తేటగా సెలవిస్తూ ఉంది. ఏమని? నీ ఆత్మను ఆర్పకుడి. రెండవది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నీవు ఎలాగునా నీ దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నావు, నీవు ఎలాగా నీ దేవుని సేవిస్తూ ఉన్నావో ఒకసారి నీవు నీ దేవుని వాక్యమును బట్టి పరిశీలన చేసుకొని ఆసక్తి విషయంలో ఎలాగున కృంగిపోకుండా ఆసక్తి కలిగిన వారమై, ప్రైజ్ ద లార్డ్, మన దేవునికి మనము ఆరాధన చేయాలి. మూడవ విషయము, మన దేవుడు ఆత్మయై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అంతే, నోటి పై పెదవులతో కాదు, కానీ నీ హృదయంలో ఎటువంటి భక్తి నీవు నీ దేవుని ఎడల కలిగి ఉన్నావో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనము కూడా యేసుక్రీస్తు వారు దేవునికి ఎలాగైతే తన ఆత్మను అప్పచెప్పాడో, మనము కూడా అలాగుననే మన ఆత్మను యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాలి. యేసుక్రీస్తు వారు కేవలము మనుష్య కుమారునిగా శరీరమును ధరించి వచ్చాడు కదా. చదువక్క. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలలో మన జీవితము ఎలాగును ఉందో ఒకసారి మనము పరిశీలన చేసుకొని దేవుని వాక్యం అనే అర్థంలో మనలను చూసుకొని ఏమాత్రము కూడా ఒకవేళ దేవునికి ఇష్టమైన బ్రతుకు గనక బ్రతకకపోతే, దేవునికి ఇష్టమైన బ్రతుకు గనక మనము జీవించలేకపోతూ ఉన్నామేమో, దేవుని వాక్యము ద్వారా మనము సరిచేసుకొని దేవుని రాజ్యమునకు హక్కుదారులు మగునట్లు కావలసిన కృపా సహాయము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించి సహాయము చేయనుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రివి నీవే, కుమారుడవు నీవే, పరిశుద్ధాత్ముడవు నీవై యుగాయుగములు జీవించుచు నీతి న్యాయములతో సమస్త సృష్టిని ఈ 6000 సంవత్సరముల నుంచి ఏలుచున్న ప్రభువా స్తోత్రాలు. తండ్రివి నీవే,
కుమారుడవు నీవే, పరిశుద్ధాత్ముడవు నీవే, ముగ్గురు కలిసి ఏక దేవుడువై ఉన్నావు. ముగ్గురు ఆదికాండం మొదట్లోనే మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి. మీరు తండ్రి అయిన అబ్రహాముకి ఎండవేళలో నా ప్రభువా ఏక దేవుడవై ముగ్గురుగా వచ్చి దర్శించావు. అలాగా నేడు కొంతకాలము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు యేసయ్యగా వచ్చా. ఇప్పుడు యేసయ్య ఈరోజు ప్రాణం పెట్టి ఎల్లుండి ఈస్టర్ పునరుద్ధాన దినమున తిరిగి మరణమును జయించి లేచి ఆ తర్వాత 40 దినములు భూమి మీద అక్కడక్కడ నేను సజీవుణ్ణి అని ప్రత్యక్షపరచుకొని, కలవరపడకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపడినట్లు నేను వెళ్ళుచున్నాను, కలవరపడద్దు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను అని చెప్పిన ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుని యుగములో మనందరము దేవుడు పరిపాలిస్తున్నాడు. నేటి దినమున వచ్చిన వారు ధన్యులు, అంతకన్నా వాక్యం విన్నవారు మరి గొప్ప ధన్యులు. ఇక్కడి నుంచి తీర్మానం చేసుకొని నీ కొరకు బ్రతికేవారు మరీ ధన్యులు. ఈరోజు ఆద్యంతములు పరిశుద్ధాత్మ దేవ మీరు చాలా క్రమముగా, మర్యాదగా, సంతోషకరంగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాగ్దానం ప్రకారం చెట్టునకు మంచు ఉన్నట్లు మాకు, మా సంఘములకు, మా బిడ్డలకు, నీ రక్తంలో కడగబడిన వారికి నాయన అందరికి సదా తోడుగా ఉన్నవారు. ఈ మనవులన్నీ నువ్వు విన్నావు, నమ్ముతూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము తోడుగా ఉండి అందరిని తన నిత్య రాజ్యంలో చేర్చుకొనుగాక. ఆమేన్.